కరెక్ట్ గా ఉన్నాయా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, అందరు జాగ్రత్తగా వినండి. అందరూ ముందుకు రండి సార్, ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలట. త్వరగా రండి. Come on, come on. పప్పు, రండి, చాలు. రండి. ఆల్ ఆఫ్ యూ లుక్ హియర్. ఏ పోలీస్ స్టేషన్ లో అయినా సిబిఐ రైడ్, ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ గురించి సాయం అడిగినా లేదా ఏమైనా సస్పిషియస్ ఫోన్ కాల్స్ వచ్చినా వెంటనే హెడ్ క్వార్టర్స్ కి ఇన్ఫార్మ్ చేయమనండి. తమిళనాడు స్టేట్ లో ఉన్న సిటీ, మొఫసల్, రూరల్ ప్రతి పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ చేయండి. అండర్స్టాండ్? తమిళనాడులో రైడ్ అని వాళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా గొయ్యి తీసి పాతేయాలి. హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్ నువ్వు ఆడింది ఆట నే పాడిందే పాట, ఆడింది ఆట నే పాడిందే పాట. ఓ హైదరాబాద్ బుల్బుల్ హే చార్మినార్ చంచల్ నువ్వు ఆడింది ఆట నే పాడిందే పాట, ఆడింది ఆట నే పాడిందే పాట. పేరుకి ఆంధ్రప్రదేశ్ రాజధాని. హిందీ, ఉర్దూ తప్ప తెలుగు మాట్లాడరు. ఏదో మీకు హిందీ వచ్చు కాబట్టి మేనేజ్ చేయొచ్చు. నాకు హిందీ అంత రాదబ్బాయి. మీరు హిందీ మాట్లాడడం నేను చూసానుగా. ఫస్ట్ టైం మనం కలిసినప్పుడు కూడా మీరు మే బోలుంగా అంటే హిందీలో నేను చెప్తానని. నాకు హిందీలో అది తప్ప వేరేం తెలియదు అబ్బాయి. మే బోలుగా తప్ప హిందీ రాదా? ఝాన్సీ आप कौन है? मैं बोलूंगा. మే బోలుంగా. Oh, tell me. मैं बोलूंगा. Yes, tell me. లేదబ్బాయి మే బోలుంగా. मैडम मैं कुछ बोल रही है ना? మే బోలుంగా సార్. मैडम मैं बोलूंगा. Tell मैं me. बोलूंगा, तो sir. बोलो ना. मैं sir. बोलूंगा. आप पेपर्स दो. Come on, show me the papers. Give the papers. Give me the papers. Give me the Ahmedullah papers. Traders. I'll take it. Second floor, Ahmedullah Traders. Give me the papers. This Give is me the sir, papers. I say. 401 Ahmedullah Traders. First, give me the Second floor, papers. sir. What, madam? Excuse me. మనం Excuse correct me. చూసుకోవాలి కదా. Give me the papers. Once I touch it and give it. ఒక రైడ్ జరిగేటప్పుడు మధ్యలో స్టాప్ చేసాం. అయ్యో. ఏం మేడం? సార్ అనవసరంగా డిస్టర్బెన్స్. आप लोग क्या बात कर रहा है? मेरे को समझ नहीं आ रहे. అదే రా సార్, ఇప్పుడు ఇది ఏం చెప్పాలో ये తెలియకే बताता हूँ. आप सीबीआई ऑफिसर्स है, मैं इनकम टैक्स ऑफिसर्स है. आप भी रेड कर रहे हैं, मैं भी रेड करना ही है. हमें ऊपर जाना था, गलती से नीचे आ गए. आप अपना काम कीजिए, हमें अपना काम करना दीजिए. सॉरी, कम ऑन, लेट्स गो. खानी खानी రండి, వెళ్దాం రండి త్వరగా. సారీ, బై రండి. బై సార్, ఆల్ ది బెస్ట్. బాబు నువ్వే గ్యాంగ్ లీడర్, నువ్వే ఫ్రంట్ లో వెళ్ళాలి. వెళ్ళు వెళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎలాగబ్బాయి? చెప్తా. रहमुदुल्ला ट्रेडर्स वो सामने दूसरे मंजिल में रहमुदुल्ला ट्रेडर्स है ना, वो बड़ा दुकान है, वही है. क्या चाहिए? पेट्रोमाक्स लाइट बहुत अच्छा है, बहुत अच्छा है. और इसका फिल्म भी देखा. क्या चाहिए? రండి సార్, టైం అవుతుంది. Get inside. उत्तम दास, इनकम टैक्स डिपार्टमेंट. ఝాన్సీ రాణి సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. एका मैं इनकम टैक्स ऑफिसर रेड के लिए आए हैं. आप लोग सहयोग कीजिए. अरे क्या देखने के लिए आ रहे हैं? हमारा राइडिंग है. यार ढूंढना चल जा. నన్ను ఎందుకు బాగా చూస్తున్నారు? నేను ఊరికే ముందుకు వచ్చాను, నాకు ఉర్దూ రాదు. हमारा भाषा भी नहीं సర్చ్ మొత్తం సర్చ్ అయ్యండి. ఫ్లోర్ కో భాష మాట్లాడడం కుదరదు. మొత్తం వెతకండి, ఏమి వదలకండి. ఎవ్రీ టేబుల్, ఎవ్రీ లాకర్, ఎవ్రీ బీరో, ఎవ్రీథింగ్, ఓపెన్ ఎవ్రీథింగ్. नीचे भी कुछ नहीं है, ऊपर भी कुछ नहीं है. बोथ ऑफ यू కిందకి जाओ. गेट अप, लेट्स కిందకి जाओ. అరుణ్ కుమార్, నీకేమైనా దొరికిందా? నాకేం దొరకలేదు సార్. ఏంటి, డాలర్స్ ఉన్నాయా, రూపీస్ ఉన్నాయా? వచ్చినాయి. సరిగ్గా వెతకండి, ఉంటాయి. హలో. ఈ స్టోన్స్, డైమండ్స్ ఏమన్నా దొరికాయా మేడం? जरा के सत्यानाश कर रहे हैं.
లేవండి, ఈ బెడ్ మీద లేవండి. అటు చావు. రాంగ్ ఇన్ఫర్మేషన్. ఏంటది? వాడేదో ఇచ్చాడు. कुछ नहीं दिया, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. हमारे पास कुछ नहीं है, वहाँ देख लिया ना, उनको ही पूछो. वो दी दुकान बैठ से हमारे के। को ताल्लुक नहीं है सर. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ డ్యూటీ మీద ఉంటే అడ్డం వస్తావేంటి? ए, बोले तो समझ में नहीं आ रहा. హిందీలో చంపేస్తాను అంటానికి ఏమంటారు? తుజే మార్ డాలుంగా. అమితాబ్ బచ్చన్ సినిమాలు ఎక్కువగా చూస్తాను. తుజే మార్ డాలుంగా. నెక్స్ట్ చెప్పింది మొత్తం చేయటానికి. అమితాబ్ నాకు అంత హిందీ నేర్పలేదు. जो बोलता हूँ वो करो. సూపర్. ఏయ్, జో బోల్తా వో కరో. ఎవరితో? इसके पास. కిస్కే పాస్. సార్, జో హిందీ సినిమా చాలు అని సీజ్ చేయండి. ఓకే సార్. లోపలికి రావాలి అన్ని బాక్సులు. రే రే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రా. సంతకం పెట్టండి. ఎవరిని వదిలిపెట్టకుండా సెపరేట్ స్టేట్మెంట్స్ తీసుకోండి. ఉర్దూ హిందీ ఒకేలా ఉన్నాయంటే నాకేమీ తేడా ఇప్పుడే తెలియదు. జారుకుందాం అబ్బాయి, వీళ్ళకి నిజం తెలిస్తే అయిపోతాం. అక్కా, రండి రండి రండి. వీళ్ళేనా? అవును, మళ్ళీ కొనేసావాక? కొనేసాను అబ్బాయి. ఇది ఏ శ్రీలక్ష్మి, ఇది వరలక్ష్మి, ఇది భాగ్యలక్ష్మి, ఇది ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, గజలక్ష్మి, గజలక్ష్మి, మహాలక్ష్మి పైన ఉంది. ఇంకో లక్ష్మి పైన ఉందా? 15 ఏళ్ళలోనే పెళ్ళైపోయింది. అప్పుడు టీవీ లేదు, కరెంట్ లేదు. అయ్యో, రాయని చూద్దాం. బావా అరటి పండు తింటావా? చాలరా, ఇదిగోండి. చాలు. ఇందాకే ఇంకొకటి ఫుల్ అడగండి. అయిపోయింది. వా, సూపర్ ఫుడ్ గా. ఏంటగా హ్యాపీయా? ఎక్కడ అబ్బాయి, ఒకదానికి పెళ్ళైంది, ఇంకా 7 ఉన్నారు. ఇంతకంటే బాగా చేద్దామక్క. ఏంటో బాబు, ఎవరెవరో మధ్యలో వచ్చేస్తున్నారు. వాళ్ళందరికీ నువ్వు ఇచ్చేస్తున్నావు. నేను అది తప్పంటం లేదు అబ్బాయి, అది వదిలే. బట్ ఇలా చేసే వాళ్ళకి ఓ కథ ఉంటుందంటే. అదే మా ఫ్లాష్ బ్యాక్. అదే బాబు ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటారు. బాబు, నీ మనసులో ఏదైనా ఉంటే మాతో చెప్పు, మేము పంచుకుంటాం. నీకు ఇష్టమైతేనే చెప్పు, లేకపోతే నో ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఎక్కువ టైం తీసుకుంటావా? నాకు స్లీపీగా ఉంది. నువ్వు ఊరుకోవయ్యా. రాజకీయ నాయకుల ఇళ్లలో మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా? తప్పకుండా చేస్తాను సార్. అంటే ప్రాబ్లం వస్తే మీ అబ్బ చూసుకుంటాడా? ప్రాపర్ ఆర్డర్స్ లేకుండా, హైయర్ ఆఫీషియల్స్ అనుమతి లేకుండా ఏది పీకకూడదు. అర్థమైందా? సారీ సార్. సరే, నీకు తెలిసిన ఓ సామెత చెప్పు, విందాం. సడన్ గా నాకు జ్ఞాపకం రావట్లేదు సార్. నాకోటి గుర్తుకొస్తుంది, చెప్పమంటావా? సార్, లోతు తెలుసుకోకుండా కాలు పెట్టకూడదు. నీకు అర్థం కాలేదు కదా? మీ నాన్నని అడుగు, చెప్తాడు. అర్థమైంది సార్. ఓకే, ఇంటర్వ్యూ ఇస్ ఓవర్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. యూ మే లీవ్. సార్, ఇప్పుడు ఒక సామెత గుర్తొస్తోంది, చెప్పనా సార్? బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు దండిస్తాడో లేదో ఒక్కడొస్తాడు సార్, వాడు వాడికి యముడవుతాడు. వచ్చినప్పుడు చూద్దాం. ఏయ్, లోపలన్నీ పంచు డైలాగులు కొట్టి బయటకొచ్చి డల్ అయ్యేవేంటి? చూడు, ఈ ఆఫీస్లో నీకు జాబ్ ఇప్పించడం పెద్ద పనేం కాదు. సరే, అది అలా ఉంచు.
మీ నాన్న ఆఫీస్లో టీ కాఫీలు అందిస్తుంటాడు. నీకు జాబ్ వస్తే అదే టీ కాఫీ నా పక్కన కూర్చుని తాగుతావు. మీ నాన్న కార్ డోర్ తీసి వెళ్ళిపోతాడు, కానీ నువ్వు అదే కారులో నా పక్కనే కూర్చుంటావు. ఇవన్నీ కొంతమందికి నచ్చుతాయి, కానీ నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు. అలాగని నేను చెడ్డవాడిని కాదు. నీకు ఖచ్చితంగా ఈ ఆఫీస్లో జాబ్ ఉంటుంది. సర్వీస్లో ఉండగా మీ నాన్న అని పైకి వెళ్ళాడనుకో, ఆ ప్యూన్ జాబ్ నీకేగా. టీ కాఫీ అందించచ్చు, కార్ డోర్ తెరవచ్చు, ఈ ఆఫీస్లో నువ్వేమైనా చేయొచ్చు. ఇంటికెళ్ళి జరిగిందంతా మీ నాన్నకి చెప్పు, ఆయనకి అర్థమవుతుంది. లేదా బల్క్ అమౌంట్ రెడీ చేసుకుంటారా. ఎంత పైకి ఎగిరినప్పటికీ పిచ్చుక పిచ్చుకే, గద్ద గద్దే. బాగుంది కదా సామెత? వెళ్ళి జరగాల్సిన పని చూడు, వెళ్ళు. నానా ఏం నాన్న ఎంత లేట్ అయింది? ఫ్రెండ్స్ తో గ్రౌండ్ లో మాట్లాడుతున్నాను. సరే ఇంటర్వ్యూ ఎలా జరిగిందిరా? క్వశ్చన్లు టఫ్ గా ఉన్నాయా, ఈజీగా ఉన్నాయా? ఈజీ. ఆఫీసులో మీ నాన్న అంటే అందరికి మంచి అభిమానం రా. అది నీ మీద కూడా చూపించే ఉంటారే. మేడం బాగా రిసీవ్ చేసుకున్నారు. ఉత్తమ్ దాసే కొంచెం అనుకున్నా. ఏం చేశాడా ఉత్తమ్ దాసు? నా మీద పగతో నీ మీద కక్ష సాధించాడా ఏంటి? చీచి, చాలా మంచోడు. ఏం చేయలేదు. ఒక క్వశ్చన్ అడిగాడు, అవునా? నేను కరెక్ట్ గా సమాధానం చెప్పాను. ఉద్యోగం కన్ఫర్మే కదా? వస్తుంది నాన్న. సంతోషం రా. అన్నం తిందావా? ఉద్యోగం కన్ఫర్మ్ అంటున్నావు, మరి మొహం ఏంట్రా అదోలా ఉంది? ఏ ఎలా ఉంది ఇప్పుడు? ఉద్యోగం కన్ఫర్మ్ అయినట్టేగా? వస్తుంది నాన్న. చాలా మంది ఉన్నారు. అయితే అవనే. హెవీ కాంపిటీషన్. రిజల్ట్ రాని చూద్దాం. అయినా నీకు ఉద్యోగం కన్ఫర్మే కదరా? అదే అడుగుతావు ఎందుకు? ఉద్యోగం వస్తేనే తిని పెడతావా? బాగా ఆకలని చెప్పానుగా, ఫుడ్ పెట్టు, ముందు తింటాను. సర్లే, అంత కోపం ఎందుకు? నాన్నా, అది ఓ సాధారణ క్లర్క్ కొడుకు కదా నువ్వు. నీకు ఆఫీసు ఉద్యోగం ఎందుకు? అలా అని ఎవరు అడగలేదు కదా నాన్న. ఏదేదో మాట్లాడకు నాన్న. అది కాదురా, సర్వీస్లో ఉండగానే మీ నాన్న చచ్చిపోతే ఆ ఉద్యోగం నీకే వస్తుంది, వెళ్ళి మీ నాన్న చచ్చిపోమని చెప్పు అని అని ఎవరు చెప్పలేదమ్మా. ముందెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కురానన్నా, అన్నం పెడతాను. రాత్రి పగలు తొలిగా శ్వాసే పీల్చులో గొంతులి బతుకిది. అనోయ్ తిందాం రా. అన్నా అన్నా అనోయ్ అన్నా 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 వినిపిస్తోందా? అన్న మాట్లాడవేంటి? తలుపు తీవేంటి నాన్న? అన్న తలుపు తీయమని చెప్తున్నా కదా, ఏం చేస్తున్నావు లోపల? లోపల ఏం చేస్తున్నావు? ఎన్నిసార్లు కొట్టాలి? తలుపు తీవే. ఏంట్రా ప్రశాంతంగా నేను బాత్రూమ్ కూడా పోకూడదంట్రా? తలుపు తిరిగిపోయినా కొట్టాడు, పోనీ ఊ కొట్టొచ్చుగా. మనమేం మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి వెళ్ళి తలుపేసుకుంటే నాకేం అనిపిస్తుంది? నీకు ఉద్యోగం రాకపోతే నేనెందుకు చేస్తానురా? ఇచ్చాడా? ముందెళ్ళి మొంగడుకురా, భోజనం చేద్దాం. బావ, నాకు ఈ ఉద్యోగం రాలేదంటే చచ్చిపోతాను. రే, నా పిల్లం వాడితో లేచిపోయిందిరా బావా. అదేరా, నేను కూడా ఆ రోజు గొడవ పడ్డాను వాడితోనే. ఉద్యోగం దొరకలేదన్నానరా. మనకు ఉద్యోగం ఎవడిస్తాడు? మన దగ్గర డబ్బులు లేవు కదా. అందరికీ తెలిసిపోయి ఉంటుంది కదా ఉన్న కాస్త పొరుగు. సరే సరే, అది వదిలే. నీకు ఉద్యోగం దొరికిందా? లేదా? ఇక్కడున్నావా? నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయామో అనుకున్నాను. తెల్లారితే నా మొహం ఎవరికి చూపించలేను కదా. వాడు అడిగిన ఆ 75,000 వాడికి ఇచ్చేస్తుంటే పోయేదేమో. చేతిలో డబ్బులు లేకపోతే మనకు ఉద్యోగం రాదు కదా.
వీళ్ళు మన లైఫ్ తో ఆడుకుంటున్నారు కదా. దొంగల కొడుకులు. జననమే ఇక ఒక తపని నీరే లేని ఊరిన కురవని కలై పోని చినుకుని వల్ల కాడయ్యిందే ఒక ప్రాణానికి విలువెంతంటూ కన్నీరై మిగిలిపోతుంటూ ప్రతిరోజు నేను కన్నా కలలే కరిగే కథలేంటో ప్రతి పుట్టే చాలని అనలేరా కృషి చేసే మనిషిని అనలేరా నీలంచం గుడికి వెళ్ళొచ్చే లోపల ఏంటన్నా ఇలా జరిగింది? నాన్న పోతేనే బాధ ఉంటుందా? వాడు పోయినప్పుడు అలాగే అనిపించింది. ఆత్మహత్య తప్పే, చదువుకోలేకపోయాం. చదివిన చదువుకి ఉద్యోగం లేదు అని చచ్చిపోతే దానికి పేరు ఆత్మహత్య కాదు, హత్య. వాణ్ణి చంపేశారు. వాళ్ళెవరైనా ఊరికి వదిలిపెడతానా? మన డిపార్ట్మెంట్ ని ఒకడు పరిగెత్తిస్తున్నాడు.